నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే అండి, చొల్లంగి అమావాస్య. ఈ చొల్లంగి అమావాస్యకి పుష్య అమావాస్య అని కూడా అంటారండి. పుష్యమాసంలో అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. అలాగే మౌని అమావాస్య కూడా అంటారు. ఈ యొక్క చొల్లంగి అమావాస్య అనేది రేపు 18వ తారీఖు వచ్చిందండి. ఆదివారం నాడు. అలాగే ఈ యొక్క చొల్లంగి అనే గ్రామంలో తుల్యభాగా నది అనే యొక్క నది దగ్గర ఈ యొక్క చొల్లంగి అమావాస్య నాడు నది స్నానం చేసి అక్కడ శివాలయంలో దర్శనం చేసుకుని చేయడం వల్ల ఆ యొక్క స్వామివారి అనుగ్రహం అయితే కలుగుతుందండి. అలాగే ఈ యొక్క సప్తసాగర యాత్ర అంటారండి. అంటే 7 యొక్క నదులు యొక్క ప్రవాహంలో స్నానం చేసి ఏడో నది ఈ యొక్క అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆ యొక్క నది దగ్గర ఈ యొక్క మాఘ పౌర్ణమి దాకా చేస్తారన్నమాట అండి ఈ యొక్క సప్తసాగర యాత్ర అనేది. అలాగే ఈ యొక్క చొల్లంగి అమావాస్య నాడు ఈ యొక్క జగన్నాథపురం, కాకినాడ మొత్తం అంతా కూడా తీర్థం ఉంటుందండి. అంతా చూడవలసిందంతా కూడా ఈ తీర్థంలో ఉంటుందండి. ఈ యొక్క సప్తసాగర యాత్ర అనేది కూడా చేసుకోవడం వలన ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ యొక్క సప్తసాగర యాత్ర 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అదండి. అందరూ కూడా ఈ యొక్క అమావాస్య నాడు అక్కడ చొల్లంగి అమావాస్య నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా తిలతర్పణం చేసుకుంటారండి. అలాగే స్వయం పాకం ఇచ్చుకుంటారండి. అలాగే పిండ ప్రదానం చేసుకుంటారండి. అలాగే వీరభద్రుల సంబరాలు అవుతాయండి అక్కడ. ఈ యొక్క చొల్లంగి అమావాస్య నాడు. ఈ యొక్క చేసుకోవడం వలన ఆ యొక్క సంపూర్ణ స్వామివారి అనుగ్రహం అయితే తప్పకుండా లభిస్తుందండి. అలాగే ప్రతి అమావాస్యకి వీలైన వాళ్ళు ఈ యొక్క పెద్దల పేరు చెప్పి ఈ స్వయం భాగం ఇచ్చుకోవడం వలన చాలా వాళ్ళ పితృదేవతల అనుగ్రహం తర్పణం చేసుకోవడం వలన పితృదేవతల అనుగ్రహం అయితే కలుగుతుందండి. అందరూ తప్పకుండా గమనించగలరు. చొల్లంగి అమావాస్య నాడు ఉదయాన్నే లేచి వెంటనే ఈ యొక్క చొల్లంగి గ్రామానికి వెళ్ళి అక్కడ నదీ స్నానం చేసి జపం చేసుకుని శివాలయం దర్శనం చేసుకోవడం వల్ల అనేక జన్మల్లో పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ సప్తసాగర యాత్ర అనేది చొల్లంగి గ్రామం నుంచే ప్రారంభమవుతుందండి. అలాగే ఈ యొక్క చొల్లంగి అమావాస్య నాడు నుంచే మొదలవుతుందండి ఈ సప్తసాగర యాత్ర. మాఘ పౌర్ణమితో ఆఖరండి. 15 రోజులు చేస్తారన్నమాట అండి ఈ యొక్క సప్తసాగర యాత్ర అనేది. ఈ తుల్యభాగా నది ఈ సముద్రంలో కలవడం వలన సాగరం అనేసి వస్తుందండి. సప్తసాగరం అని. అందువలన తప్పకుండా వీలైన వాళ్ళు ఈ సప్తసాగర యాత్ర కూడా చేయాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం దర్శన్.